వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రాముఖ్యత పొందింది. అదేవిధంగా అనేక మంది పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా ఆసరాగా నిలుస్తుంది. అది మంచి కంటే కూడా చెడు ఎక్కువ జరుగుతుందని చెప్పేసి ఇటీవల కాలంలో ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆరోపణలు చేస్తున్న ఎవరో కాదు, వైసీపీ నేతలే. ఇటీవల కాలంలో వైసీపీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైనటువంటి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఇటీవల కాలంలో అనేకమైన అవినీతి ఆరోపణలు చేశారు. అవేంటో, వాటి యొక్క సారాంశం ఏంటో, వాటి వెనుక ఉన్న కారణాలు ఏంటో ఆయన మాట్లాడారో తెలుసుకుందాం. చెప్పండి. నమస్తే శ్రీనివాస్ గారు. ప్రకాష్ ఆర్టీ వారికి కూడా అందరికీ ప్రేక్షకుల నమస్కారాలు. ఇటీవల కాలంలో మీరు ముఖ్యంగా ఆరోపణలు అయితే చేస్తున్నారు అవినీతి మీద. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రత్యేకించి ఇటీవల కాలంలో ఆరోగ్యశ్రీ అదేవిధంగా వైద్య సేవలపై అనేకమైన అవినీతులు జరిగినాయి. 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. దాని పేర్లతో కూడా బయటపెట్టారు. దానికి ముఖ్య కారణము ఇటువంటి ఆధారాలు ఉన్నాయి. ఒకటండి నేను చెప్పేది, ఏదైనా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద నేను ఆరోపణ చేయట్లా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఏదైతే సువర్ణ యుగ పాలన ఏదైతే 2004 నుంచి 2009 వారు మరణించేదాకా ఆయన చేసింది సువర్ణ యుగ పాలన. ఈ పాలనలో పేదవాడికి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో పోయి వైద్యం చేయించుకోవాలంటే చూపించుకోలేక ఎంతోమంది, కొన్ని లక్షల మంది ప్రాణాలు విడిచినటువంటి, ఎందుకంటే పేదరికంలో వల్ల వాళ్ళకు ఓపీ 100 రూపాయలు కట్టాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. అలాంటిది 10 లక్షలు, ఆ రోజుల్లోనే 10 లక్షల రూపాయల వరకు పెద్ద పెద్ద ఏదైతే జబ్బులు ఉంటాయో అవన్నీ కూడా ఒక పేదవాడికి, ఒక సామాన్యుడికి ఇలాంటి కార్పొరేట్ వైద్యాన్ని అందించినటువంటి మహానేత మన స్వర్గీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఈ ఆరోగ్యశ్రీని తీసుకురావడం ఎంతో, ఆ రోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కంబైన్డ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడు గుండె, ప్రతి పార్టీలకు అతీతంగా కూడా ఆయన్ని అప్రిషియేట్ చేసినటువంటి, రాష్ట్రానికే కదండి దేశానికే ఒక దిక్కుసూచిలాగా ఆయన అటువంటి చేసిన సేవలు ఆరోగ్యశ్రీని అందరూ ఈరోజు పక్క రాష్ట్రాలు కానీ పక్క దేశాలు కానీ 108 కానీ ఎన్ని పెట్టింది కూడా రాజశేఖర రెడ్డి గారు. ఈ 2 సంవత్సరాల్లో మార్కాపులు తిరిగినప్పుడు సమస్యల మీద నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అవన్నీ రికార్డ్ చేసుకొని వాస్తవాలే కాదని ఎంక్వైరీ చేయడం జరిగింది. అవి కూడా ఆధారాలతో నా దగ్గర వచ్చిన తర్వాతే నేను ఆయన మీద వ్యక్తిగతంగా నాకేం విమర్శలు లేవు. వాళ్ళ ఫ్యామిలీ నాకు చాలా బాగుంటారు. వాళ్ళ నాన్నగారు కేపీ కొండారెడ్డి గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం. నేను వారిని కూడా మా గురువుగా భావిస్తా, వాళ్ళ తండ్రిని కూడా. కానీ ఈ 400 సంవత్సరాల్లో వాళ్ళ నాన్నగారి చరిత్ర మొత్తం తిరగరాసి పాతాళంకి బొందబెట్టాడు కేపీ కుటుంబం. కేపీ కొడుకు పెద్ద ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో నాగార్జున రెడ్డి అలియాస్ గ్యాంగ్స్టర్ నయ్యం, వాళ్ళ తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి, వాళ్ళ మామ పిల్లనిచ్చిన మామ ఉడూరు శ్రీనివాస్ రెడ్డి కానీ వాళ్ళ కొడుకు దీనిలోనే భాగం. మీరు అడిగారు కదా, ఇప్పుడు చెప్తున్నాను దాని గురించే. వాళ్ళ కొడుకు ఎవరైతే ఉడూరు శ్రీనివాస్ రెడ్డి ఎవరండి, ఎక్స్ ఎమ్మెల్యే. ఆయన కూతురుని ఎవరు చేస్తున్నారండి, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డికి ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే చేస్తే ఏం చేశారు, 2019లో ఎమ్మెల్యే అవగానే 2019 ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి దగ్గర ఎంటైర్ ఫ్యామిలీ వచ్చి నా బామర్ది కూడా ఒక ఉద్యోగం ఇవ్వమంటే, సరే చదువుకున్నాడు, యువకుడు, విద్యావంతుడు, వైద్య రంగంలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఫ్రెషర్, ఆయన ఏమి సీనియర్ డాక్టర్ కూడా కాదు, అప్పుడే ఆయనకి డాక్టరేట్ వచ్చి ఒక 3-4 ఇయర్స్ అంటేమో. అలాంటి ఫ్రెష్ క్యాండ్ 70,000 జీతగాడిని మరి ఆరోగ్యశ్రీలో ఒక రాష్ట్రంలో కీలకమైనటువంటి ఒక పెద్ద పదవిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా నుంచి వచ్చాడు, చదువుకున్నాడు, డాక్టర్, వాళ్ళ బావమరిదికి అడిగేళ్ళకి కాదనలేక ముఖ్యమంత్రి గారు అతనికి అవకాశం ఇచ్చారు. అతనికి అవకాశం ఇస్తే ఏం చేశాడు, ఆరోగ్యశ్రీ ఈవోగా ఉంటూ ఆయన పైన సిఇఓ ఉంటాడు, ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఆయన కూడా తెలియకుండా ఇతను ఎన్నోటువంటి ఈ ప్రబుద్ధుడు, ఈ ఉడుగుల అశోక్ అనే ప్రబుద్ధుడు చేతివాటము ఆరోగ్యశ్రీలో స్టార్ట్ చేశాడు. ఎలా చేశాడంటే, ఇతను కేవలం కూడా వైఎస్ఆర్ సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం చేసినటువంటి కరోనా టైంలో 744 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఎవరికి, కరోనా పేషెంట్లకి, కరోనా ఇంజక్షన్లు కానీ దానికి సంబంధించిన మెటీరియల్స్ కానీ హాస్పిటల్కి పేషెంట్లకి పేమెంట్లు కడతారు కదండి. వీటన్నిటికీ అంత రిలీజ్ చేస్తే దానిలో ఒక్కొక్క హాస్పిటల్ దగ్గర నుంచి ఒక పేషెంట్, కరోనా పేషెంట్ వాడు ఎప్పుడైతే అడ్మిట్ అవుతాడో, అడ్మిట్ అయిన రోజు హాస్పిటల్ బెడ్లు ఖాళీ లేవని చెప్పిస్తారు. ఎందుకు చెప్పిస్తాడు, ఎలా చెప్పిస్తాడంటే, ఇతను ఒక ఈ ఎంపానల్మెంట్ ఇందా చెప్పాను చూడండి మీకు, ఈ 200 మంది ఎంపానల్మెంట్ డాక్టర్లే యాక్చువల్గా తీసుకోవాలా. ఈ ప్రబుద్ధుడు ఉడుగుల అశోక్ రెడ్డి చేతివాటంతో ఏం చేశాడు, ఇతను ఎంపానల్మెంట్ని
వైలేషన్ చేసి ఆ గవర్నమెంట్ డాక్టర్లు తీసుకోకుండా ఆ ప్లేస్లో ప్రైవేట్ డాక్టర్ని 200 మందిని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాజీవ్ ఏదైతే మన డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్లో ఇతని కింద పనిచేస్తారు. ఏంటంటే రాష్ట్రంలో ఉన్నట్టు కానీ ఈ కార్పొరేట్ 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో ఉండే మహానగరంలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ మొత్తానికి కూడా ఈ 200 మంది కీలకంగా పనిచేస్తారు. ఎందుకంటే ఈ ప్రతి జిల్లాలో కూడా ఈ ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి జిల్లా కోఆర్డినేటర్లు ఉంటారు. వాళ్ళు ఆ హాస్పిటల్ లోకల్లో ఉండే హాస్పిటల్ తోటి వాళ్ళు టైప్ అయ్యి వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వాలంటే ఈ ఫ్రీ ఆపరేషన్ ఎవరైతే ఇవ్వాలా అప్పుడు దీనికి సంబంధించింది రాజీవ్ ఏదైతే ఆరోగ్యశ్రీ ఈఓ ఇవ్వాలా. ఈఓ ఎవరు? ఫ్రీ ఆపరేషన్ ఎవరు? ఉడుమల అశోక్ రెడ్డి. ఈయన ఏం చేస్తాడు? ఈ జిల్లాలో కింద ఉన్న హాస్పిటల్ అంతా మొత్తాన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళందరితో టైప్ చేసుకొని ఒక పేషెంట్ బెడ్ దొరకనప్పుడు వాడికి కానీ ఆ వైద్య సదుపాయాల్లో కానీ ఇతను 1,00,00,000-1,50,000 రూపాయలు బిల్ అయిందంటే దానిలో ఇతనికి ఒక 50,000 పంపాలా. అలా పంపిస్తేనే రాజు ఆరోగ్యశ్రీలో తనకి బిల్ అయింది, ఏదైతే ఆరోగ్యశ్రీలో బిల్ అయింది. ఇలాగ టైప్ చేసుకొని ఇతను పక్కాగా నేను చెప్పే కూడా ఏ ఊరికి కాదు, ఇప్పుడున్నటువంటి సీఎం మన ముఖ్యమంత్రి గారికి నేను ఆల్రెడీ ఈ 200 మంది డాక్టర్ని రిక్రూట్మెంట్ చేసింది కూడా ఎంపానల్మెంట్కి వ్యతిరేకంగా చేశాడు, విరుద్ధంగా చేశాడు. దీని మీద ఇవాళ వాళ్ళ చిట్టా మొత్తం కాంటాక్ట్ కానీ తీస్తే అని మొత్తం ముఖ్యమంత్రి గారికి నేను మొన్న 11వ తారీఖున వెళ్ళి కలిసి ముఖ్యమంత్రి గారికి ఈ నెల 11వ తారీఖున అన్నీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందించి సంబంధించిన అధికారులకు ఇచ్చి సిబిసిఐడికా ఇది విజిలెన్స్కి ఇవ్వాలా నేను చూసి దాని మీద ఎంక్వైరీ చేసి డెఫినెట్గా దీనిలో ఉన్నటువంటి ఏదైతే అవినీతి అక్రమాలు జరిగినాయో ఈ 11,850 కోట్లు ఏదైతే నిధులు ఈ 4.5 సంవత్సరంలో ఈ ప్రబుద్ధుడు ఉడుమల అశోక్ రెడ్డి కనుసందల్లో ఈయనకు తోడు మళ్ళీ ఇంకొక వ్యక్తి ఈయన మనిషే ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో మన చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో సీఎం రిలీఫ్ ఫండ్లో పనిచేసే హరికృష్ణ ఇద్దరు జత కలిసి వీరిద్దరూ కాంబినేషన్లోనే ఇవి ఏదైతే హాస్పిటల్కి బిల్ అవుతాయి కదండి, బిల్ అయినప్పుడు సపోజ్ ఒక హాస్పిటల్కి లలిత హాస్పిటల్ కానీ ఇలా కిమ్స్ కానీ ఎల్వి ప్రసాద్ కానీ పెద్ద హాస్పిటల్ రమేష్ హాస్పిటల్ కానీ ఇలాంటి చెప్పుకుంటూ పోతే 202 హాస్పిటల్ పేర్లు నేను చెప్పాలి టైం తీసుకుంటుంది. ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ప్రతి ఒక్క హాస్పిటల్కి 10 కోట్లు 20 కోట్లు ఒక నెలకి బిల్లు అయితే ఆ బిల్లు నిధులు విడుదల చేయాలంటే వీళ్ళతో టైప్ కావాలా. వీళ్ళు చెప్పిన వాళ్ళకి వీళ్ళు కమిషను ఏదైతే సపోజ్ 10 కోట్ల బిల్లు వాళ్ళకి ఈ నెల పెండింగ్ ఉందంటే వాళ్ళు 20 నుంచి 30% కమిషను ఇస్తే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళ బిల్లు శాంక్షన్ అయ్యింది. లేదంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆ హాస్పిటల్ వాళ్ళకి బిల్లు రాదు. అలానే బసవతారక హాస్పిటల్ గత ప్రభుత్వంలో 610 కోట్ల రూపాయలు బకాయిలు ఏది ఉన్నాయో ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల బిల్లును కూడా 610 కోట్ల బిల్లులు ఆపేస్తుంటే ఈ ప్రభుత్వాలు చేతివాటంతో వీళ్ళు చేరిన 5-6 నెలలకి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని టోకరా కొట్టించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనే టోకరా చేసి మరి ఈ కమిషన్లు తిని డబ్బు కొంత పంచి వీళ్ళు ఆ నిధులు కూడా 610 కోట్లు కూడా 30% కమిషన్ తీసుకొని నాకెందుకంటే ఆ సంబంధించిన డాక్టర్లే ఏదైతే పెద్ద హాస్పిటల్ ఓనర్లే నాకు 2-3 ఫోన్ చేసి ఇంత స్కామ్ దొరుకుతుంది ఇంత తీసుకున్నారంటే నేను ముఖ్యమంత్రి గారికి అన్ని చెప్పే ఆధారాలతో ఇచ్చున్నాను. అవి కొద్ది మీడియాకి నేను ఎందుకంటే మనం అవన్నీ ఎంక్వైరీ చేయాలి కాబట్టి అవన్నీ కూడా కొన్ని మీడియాకి మీకు ఇవ్వలేకపోవచ్చు, అదైతే ముఖ్యమంత్రి గారికి ఇచ్చున్నాను. ఏదైనా కూడా ఈ ప్రభుత్వం చేసిన స్కామ్ మొత్తం కూడా ఈ కరోనా టైంలో 100 కోట్ల అక్రమాలకి పాల్పడ్డాడు. ఈ వైఎస్ఆర్ ఆశా సంబంధించిన దానిలో 1310 కోట్లు 150 కోట్లు అక్రమాలకి పాల్పడ్డాడు. తన చేతివాటంతో తన జేబులోకి వేసుకున్నాడు. అలానే ఈ 11,850 కోట్లు ఈ 400 సంవత్సరాల్లో ఈ ప్రబుద్ధుడికి దానిలో 5% లెక్కన దీని మొత్తం చేతివాటంతో ఇతను హరికృష్ణ ఇద్దరు చెరో 500 కోట్లు వీళ్ళ ఖాతాలోకి వెళ్ళి వీళ్ళ బినామీల పేర్ల మీద బినామీ అకౌంట్లకి బినామీ ఆస్తులు కొన్నట్టు కొంత ఆధారాలు నేను కొన్ని ఇవ్వగలిగాను. వాటి మీద కూడా సీఎం గారు చర్యలు తీసుకుంటారని. అలానే వాళ్ళ నాన్నగారు ఉడుమల శ్రీనివాసరెడ్డి గారు చాలా అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతని ఇల్లు ఏందో చిన్నారకట్లో అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి ఒక్కసారి 2019లో ఈయన ఎమ్మెల్యే వాళ్ళ అల్లుడు ఎమ్మెల్యే వాళ్ళనే దాదాపు ఆయన కూడా నీట్గా 3-4 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోవడం తప్పులేదు, కట్టుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ఈయన ఆరోగ్యశ్రీ ఈవో జాయిన్ అయింది ఎప్పుడండి 2019 ఆగస్టులో. అతను ఎప్పుడు కడతాడు హాస్పిటల్ 2021-22లోనే
హాస్పిటల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారండి. 70,000 జీతగాడు ఎలా కడతారండి? ఉడుముల హాస్పిటల్ని పెడతారు. ఆ ఉడుముల హాస్పిటల్ ఎవరి పేరు మీద ఉంటుంది? ఆయన ఎవరైతే ఆరోగ్యశ్రీ ఇవో వాళ్ళ భార్య లత అనే ఉషాలతో ఆశాలతో ఉందని వాళ్ళిద్దరి పేరు మీద హాస్పిటల్ ఉంది. దానిలో డైరెక్టర్లు కూడా వాళ్ళ నాన్నగారు గారు ఉన్నారు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఆరోగ్యశ్రీ ఏదైతే హెల్త్ కేర్ ట్రస్ట్లో పనిచేస్తాడో వైఎస్ఆర్ ఆసరాలో ఈ స్కాముల్లో మొత్తం స్కామ్ చేసి డబ్బంతా కూడా దోచుకొని ఆ డబ్బులతోటి అక్కడ ఏదైతే కట్టిన హాస్పిటల్ కూడా ఉడుగుల హాస్పిటల్ కూడా ఎంత ఘోరం అంటే అండి, శ్రావణ వెంకటేశ్వర అని చెప్పని ఆ ప్రాంతంలో అత్యంత అవినీతిపరుడు, అత్యంత భూ కబ్జాదారుడు. అసలుకి మీకు రండి ఎప్పుడైనా చూపిస్తాను. ఒక పంటకాలంలో దాదాపు 20-25 ఇల్లు కట్టేశారండి. మీరు చూస్తే అవాక్ అయిపోతారు. ముఖ్యమంత్రి గారు తెలిసినా కూడా విత్ ఇన్ సెకండ్లో 24 అవర్స్లో మొత్తం డ్యామేజ్ చేపిస్తాడు. ఇప్పుడు ఒక విషయం అలాంటి శ్రావణ వెంకటేశ్వర్లు అది చర్చ్ ప్రాపర్టీ. యాక్చువల్గా చర్చ్ ప్రాపర్టీని దానికి బయలా ఉంటుంది. దానిలో అమ్మటాలు కొనడాలు ఉండవు. ఏదైనా చర్చి సంబంధించినవి ఉపయోగించాలా, దాన్ని ఇతను కబ్జా చేస్తాడు శ్రావణ వెంకటేశ్వర్లు. అతను సహకరిస్తాడు ఈ ప్రబుద్ధుడు అశోక్ రెడ్డి వాళ్ళ నాన్న ఉడుగు శ్రీనివాస్ రెడ్డి. ఆ ప్రాపర్టీని ఎన్ని అవినీతి భూ కబ్జాలు సహకరించేందుకు, అతని మీద ఏం చర్యలు తీసుకున్నందుకు ఆ కానుగ్గా ఆ ఉడుగు శ్రీనివాస్ రెడ్డి కట్టిన హాస్పిటల్ శ్రావణ వెంకటేశ్వర్లు తను గిఫ్ట్గా ఇస్తాడు. తన రిజిస్ట్రేషన్కి స్టాంప్ డ్యూటీ ఎవరైనా కడతారు కాబట్టి అది కట్టాడు. అక్రమ డబ్బే కాదు అది కూడా. ఏదైనా కూడా దానిలో ఆ కట్టిన డబ్బు కూడా వైఎస్ఆర్ సంబంధించినటువంటి ఏదైతే ఈ రైతు భరోసా కేంద్రం కానీ సచివాలయాలు కానీ సీసీ రోడ్లకు వచ్చినటువంటి కాంట్రాక్టులను బెదిరించి ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర 100 బస్తాలు ఎక్కిన 10,000 బస్తాలు పైనే ఆ ఉడుగు హాస్పిటల్కి మొత్తం కూడా కన్స్ట్రక్షన్ కూడా ఇసుక కానీ ఇసుక ఫ్రీనే, సిమెంట్ బస్తాలు ఫ్రీనే, తన ఇనుము కొట్లు ఫ్రీనే, అన్ని ట్యాక్స్ ఉడుగుల ట్యాక్స్. ఆడేమో కేపీ ట్యాక్స్, ఇదేమో ఉడుగుల ట్యాక్స్. ఈ డబ్బులతో వచ్చిన అత్యంత అవినీతి డబ్బుతో కట్టిన ఉడుగు హాస్పిటల్ దానికి కూడా ఎంత బాగుంది. రాష్ట్రంలో ఇవాళ హాస్పిటల్ ఇవాళ ఓపెన్ చేశారండి. నెల రోజులకే వచ్చేస్తుందండి. ఏమొస్తుంది? అతనికి ఆరోగ్యశ్రీ పర్మిషన్ వచ్చేస్తాయండి. సూర్యప్రకాష్ గారు, మీరు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా పరోక్షంగా అయితేమి ప్రత్యక్షంగా అయితేమి వైసీపీ ప్రభుత్వం మీద చేస్తున్నారు. ముఖ్యమంత్రి మీరు పొరపాటు పడతారు. మీరు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఇంత అవినీతి జరిగిందని అంటారా? మీరు చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది అవాస్తవం. మీరు మాట్లాడే దానిలో తప్పులేదు, మీరు అడగడం తప్పులేదు. బట్ వైఎస్ఆర్ ప్రభుత్వం కాదండి. జగన్మోహన్ గారి గవర్నమెంట్లో జగన్మోహన్ గారు ఒక మంచి పనికని, ఒక మంచి కార్యక్రమానికి, ఒక మంచి ఉన్నతమైనటువంటి విలువగల కుటుంబం అని గౌరవించి అతనికి ఒక ఈఓ పోస్ట్ ఇస్తే ఇలాంటి దుర్మార్గం చేస్తారని ఎవరైనా కూడా ఎవరికెట్లా తెలుసుదండి? చేసిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు తెలిసిన తర్వాత నేను ఇచ్చిన వాస్తవాలను కొన్ని ఆధారాలను నమ్మి వారి మీద ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు కాదంటే మీరు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయండి. మరి ఆరోగ్యశ్రీలో ఏం జరుగుతుందో, హెల్త్ కేర్ టెస్ట్లో ఏం జరుగుతుందో ఆ స్కాములు కూడా మీకు తొందరలోనే బయటకు వస్తాయి. మీరు వైసీపీ పార్టీ నుంచి బహిష్కరణ కాకముందు మార్కాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థులు పోటీలు రసీలు అయితే ఉన్నారు. కేవలం అక్కడ మీకు స్థానం లేకపోవడం వల్లే ఇటువంటి ఆరోపణలు ఇటీవల కాలంలో ఎక్కువ చేశారని చెప్పేసి కూడా ఒక ప్రచారం ఉంది. దానికి మీరేమంటారు? ఇప్పుడు ఒకటే అండి, మార్కాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానా చేయనా అనేది కాలం సమాధానం చెప్పింది. నేను యాక్చువల్గా అలా అనుకుంటే మీరు దర్శిలో కూడా 2009లో నేను దర్శి ఎమ్మెల్యే టికెట్ కోసం అక్కడ 2.5 సంవత్సరం పనిచేశాను. ఇప్పుడు 2007, 2009లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాలు రావాలని స్టేట్లోనే 42 కిలోమీటర్లు ఒకే రోజు పాదయాత్ర చేస్తున్న వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు రావాలని కోరుకున్న వ్యక్తిని పాదయాత్ర చేసిన వ్యక్తి నేను. అలా 2.5 సంవత్సరం నేను ట్రై చేసినా నాకు రాకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఆగమంటే ఆగాను. ఎందుకు? వారి నమ్ముకున్న వాళ్ళకి ఎవరికైనా న్యాయం జరిగిద్ది. సరే, కొన్ని ఈక్వేషన్ వల్ల బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇచ్చారు. సరే, మనం ఆ గెలుపుకి మనం ఉండాలని మనం నేను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. అక్కడ చేసి ఉండాలి. మరి ఈరోజు మీరు చెప్పినట్టు 2021లో నేను అక్కడ వెళ్ళాను. 21 ఎండింగ్లో జిల్లా ఉద్యమంలో పాల్గొన్నాను. జిల్లా ఉద్యమంలో కూడా నేను అధికార పార్టీలో ఉండి కూడా నేను ముఖ్యమంత్రి గారికి నేను నిరసనే తెలియజేశాను. ఆ ప్రాంతం తరపున నిరసన తెలియజేసా. కానీ ప్రభుత్వానికి ప్రభుత్వానికి మనం తెలియని అవి చేసే తప్పనిచ్చి నేను ఎమ్మెల్యే ఫ్యామిలీ మీద నాకేదో టికెట్ కోసం అక్కడ ఆ టికెట్ కోసం నేనేమైనా అంతకుముందు గతంలో మా జిల్లా అధ్యక్షుడే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు జంకే వెంకరెడ్డి గారు, మరి ఆయన ఉన్నప్పుడు మరి ఈయనకి ఎట్లా టికెట్ వచ్చింది? స్పేస్ ఎక్కడుంది? ఇవన్నీ కూడా ఏమి ఉండవండి. పార్టీ సింబల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే పోటీ చేస్తాడు ఈ పెద్దిరెడ్డి, లేదంటే పార్టీ కోసం పనిచేస్తాడు. ఒకవేళ ఇవాళ నన్ను సస్పెండ్ చేసినంత మాత్రాన నాలో వైఎస్ఆర్ అభిమానం ఎక్కడికి పోదు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కూడా సూర్యప్రకాష్ రెడ్డికి పెద్దిరెడ్డికి కూడా ఆ స్థానం ఉందనే నమ్మకంతో నేను ఈరోజు వాస్తవాలు మాట్లాడుతున్న తప్పనిచ్చి ఆరోపణలు కూడా అతను తప్పు చేసిన మాదే కానీ నాకు వాళ్ళకి కుటుంబానికి ఎక్కడ కూడా ఒక చిన్న కూడా అలిగేషన్ లేదండి. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్కి సూటిగా ఒక ప్రశ్న.
అవినీతిపై ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అవినీతిపై మీరు చేస్తున్న ఈ యుద్ధంలో కేవలం ఒక ప్రాంతానికే తీసుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ తనయుడు ప్రణీత్ రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అది ప్రధాన అంశంగా కూడా నడిచింది. అది రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద చర్చనీయాంశమైంది. దానిపై ఎప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి ఎందుకు స్పందించలేదని చెప్పేసి అడుగుతున్నాను. ఒకటే అండి, నేను గత 2 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఎందుకు చేస్తున్నా అంటే ఆ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, పశ్చిమ ప్రాంతం కూడా బాగుండాలా. ఆ ప్రాంతంలో చాలా సదుపాయాలు, మౌలిక వసతులు కానీ, అక్కడ ఇండస్ట్రీస్ కానీ, లేదంటే ఉద్యోగ కానీ, నిరుద్యోగత ఎక్కువ ఉంది, ఇండస్ట్రీస్ లేవు. మరి ఆ డ్రై ఏరియా, వర్షాభావం తక్కువ, ఆ ప్రాంతం బాగుండాలని నేను ఒక ఎడ్యుకేట్గా ఏదో చదువుకున్న దానిలో కొద్దిగైనా సరే ఆ ప్రాంతానికి ఏదైనా పనికొచ్చే విధంగా ఉండాలని నేను జిల్లా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. దానిలో భాగంగా ఆ ప్రాంత సమస్యల మీద నేను అక్కడ ఇల్లు తీసుకొని 2 years ఉండడం జరిగింది. టికెట్ వస్తుందని నేను ఎప్పుడూ ఇల్లు తీసుకోలేదు. చెప్పనండి, ఒక సెకండ్ అయిపోవచ్చింది. ఈ కేవలం నేను ఒంగోలులో ఉంటే ఒంగోలు విషయాలు మాట్లాడతా. మార్కాపురంలో ఉన్నా కాబట్టి నాకు ఒంగోలు విషయాలు తెలియవు. ఒంగోలు విషయాలు తెలుసుకోవాల్సిన అవసరము, ఆలోచన వచ్చినప్పుడు నేను వాటి విషయాలు కూడా నా దృష్టికి వచ్చిన ఏనుంటే కూడా తెలియజేస్తాను మీడియాకి. కేవలం వైసీపీ ప్రభుత్వంపై అభిమానంతో వైసీపీ ప్రభుత్వంలో కొందరు చేస్తున్న అవినీతి ఆరోపణలు ఖండించే దానికోసమే ఇటువంటి ఉద్యమాలు చేస్తున్నాను తప్పితే వైసీపీ ప్రభుత్వం మీద కానీ అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి నాకు అసంతృప్తి లేదు. నేను ఎప్పటికీ వైసీపీ అభిమాని అని చెప్పేసి తెలియజేస్తున్నారు సూర్యప్రకాష్ రెడ్డి. ఏదైనా శ్రీనివాస్, RTV ప్రకాశం జిల్లా. ఏదైనా కూడా